మంచిగా పచ్చి స్మెల్ వేయదాకా, మంచి స్మెల్ వచ్చేదాకా ఈ నువ్వుల్ని వేపుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టాలి. చిటపట అంటానే మంచిగా తెల్ల నువ్వులు వేసుకున్నాను నేను. తెల్ల నువ్వులు మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వేగుతాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా 2 minutes అట్లా వెళ్తే తక్కువ మంటలో పెట్టి ఇంపుకోవాలి. చిటుకు 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 చిటుకు. మంచి స్మెల్ వచ్చేదాకా ఇంపుకోవాలి. కొంచెం మంట ఎక్కువ ఉంటే చిటపట అని నువ్వులన్నీ బయటపడతాయి. అందుకని తక్కువ మంటలో మీడియం ఫ్లేమ్లో ఇంపుకోవాలి. మామూలుగా అయితే బెల్లం పాకంలో వేసుకుంటే మంచిగా కొంచెం చల్లగా ఉన్నప్పుడే బెల్లం పాకలు వేసుకొని ముద్దలు వేసుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం నేను వీటిని మిక్సీలో బెల్లం మిక్స్ చేసి ఇవి కూడా మిక్స్ చేసి లడ్డూలు వేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది. సో చల్లగా అయ్యాక ఫ్యాన్ కింద పెడతా. చల్లగా అయిన తర్వాత మిక్సీ పెడతా. మంచిగా చల్లగా కావాలి, లేకపోతే బాగా ముద్దకు రావు. దీంతో ట్రై చేద్దాం. ఈ రేంజ్లో స్మాష్ చేసుకొని ఇంకా మిక్సీ వేస్తా. బాగా పొడి పొడిగా కాకుండా కొంచెం కొద్దిగానే మిక్సీ అట్లా పట్టుకొని బెల్లం వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీలు వేసుకోవాలి 2-3.
ఒకసారికి మంచిగా వేగినాయి ఒకటిగా సరిపోతుంది. తర్వాత దీంట్లోనే బెల్లం బాగా చేశారు వాడు మొత్తమే తీసిన తింటాం. అట్టాలా వస్తుంది కొంచెం కొంచెం ఇట్లా ఉండ వేసుకుంటే అయిపోతుంది. కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి వేయట్లేదు. బాగా మెత్తగా కాకుండా కొంచెం నువ్వులు ఇట్లున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇట్లా ముద్దలాగా వేసుకోవాలి. ఇట్లా ఇదంతా పిండి అంతా ఇట్లా ముద్దలాగా వేస్తాను నేను. ఇక ఇన్ని ముద్దలు అయినాయి. ఇవి కొంచెం ఆడినాక ఒక బాక్స్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా ఉంటాయి కమ్మా. బూజు వస్తాయి, అప్పుడప్పుడు చూసుకోవాలి. మంచిగా ఉన్నాయి టేస్ట్. నువ్వుల ముద్దలు నిన్నటికంటే ఇంకా ఈరోజు ఇంకా బాగా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పటికీ 2 అయిపోయినాయి. ఇది మూడోది అయితే తినాలనిపిస్తుంది. మంచి టేస్ట్ ఉన్నాయి, స్మెల్ కూడా. ఇక ఇది ఇక్కడ ఒక బాక్స్లో పెట్టి మనం వెళ్ళే ప్లేస్లో కాకుండా ఒక సపరేట్గా ఒక బాక్స్లో పెట్టి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టిన ఆ ప్లేస్కి వెళ్ళినా కానీ కొంచెం దగ్గర నుండి వెళ్ళినా కూడా ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అండ్ చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ నువ్వులు అట్లనే ఉన్నాయి, కొన్ని మాత్రమే కచ్చా పిచ్చగా దంచినామంటారు, అట్లా మిక్స్ చేసిన అన్నట్టు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా ఇంట్లోనే హెల్ప్ లేకుండా ఈజీగా చేసుకునే నువ్వుల లడ్డూలు మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఎట్లా వచ్చిందాం నా కామెంట్లో చెప్పండి. కొన్ని స్వీట్స్ చేయాలంటే ఇంకొకరి హెల్ప్ కావాలి, లేదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చేయించుకోవడం. అట్లా కాకుండా ఇలాంటి స్వీట్స్ ఫుల్ ఐరన్ రిచ్ ఫుడ్ కదా, రోజుకి ఒక్కటి తింటే సరిపోతుంది. కానీ చాలా టేస్ట్గా ఉన్నదని ఈరోజు ఇది మూడోది ఈవినింగ్ వరకు. నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడైనా 1 or 2 తిన్నామన్నట్టుగా ప్రిపేర్ చేస్తే నాకు అస్సలు స్వీట్ ఇష్టం ఉండదు. కానీ ఈసారి ఎందుకు 3 అయినాయి. అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియో స్టార్ట్ చేసి చెప్తాను. ఇది ఫస్ట్ టైం ఒకరోజు 3 నువ్వుల లడ్డూలు తినడం. చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఏం ప్రాసెస్ లేదు, నువ్వులు మంచిగా ఎంపుకోవాలి, మన స్వీట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి, ఇలాచి పౌడర్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఐరన్ రిచ్ ఫుడ్ అండ్ ఈజీగా ఎవరి వాళ్ళే చేసుకునేటట్టు, ఎవరి హెల్ప్ లేకుండా వేసుకునేటి మనకు మనం చేసుకునేటి ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. మళ్ళీ ఖరాబ్ అవుతాయి ఏమవుతుందో అన్నట్టు లేదు. ముద్ద రాకపోయినా ఆ పొడైనా ఒక్కచ్చు. సో ఇలా నేను నువ్వుల ముద్దలు వేసుకున్నాం. మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్లో చెప్పండి. అయితే పాకం బట్టి చేసుకోవచ్చు, కానీ కొంచెం వేడి ఉన్నప్పుడు పానకం బెల్లం పానకం వేడి ఉన్నప్పుడే నువ్వులు పోసి అది ముద్ద చేయడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా చేస్తే ఇంకెక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం క్వాంటిటీలో ఈజీగా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. కానీ ఇట్లా చేసిన ఎప్పుడైనా వీలైతే బెల్లం పాకంలో నువ్వులు పోసి ఎట్లా లడ్డూలు చేసుకోవాలని కూడా షేర్ చేస్తాం. సో ఫుడ్ టేస్టీగా ఐరన్ రిచ్ ఫుడ్ ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాం. సో మీరు ఎట్లా చేసుకున్నారని నా కామెంట్లో చెప్పండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో ముందుంటే అంతవరకు టేక్ కేర్.